గుడ్ మార్నింగ్ విద్యార్థులారా. ఈరోజు మనము ప్రపంచవ్యాప్తంగా చర్చలో ఉన్న ఒక ముఖ్య అంశం మీద లెక్చర్ను వినబోతున్నాం. అదేంటంటే మతము మరియు లౌకికవాదము. మతం గురించి అసలు మతం అనేది చాలా రోజుల నుంచి, చాలా మన శతాబ్దాల నుంచి పాటించబడుతున్నది. సైంటిఫిక్ రివల్యూషన్ రాకముందు, శాస్త్రీయత రాకముందు దానికి మతమే ఒక గైడ్గా ఉండేది. ప్రజలకి, రాజ్యాలకి, రాజులకి మతమే ఒక గైడ్, మత సూత్రాలే గైడ్గా ఉండేది. ఒకవేళ ఒక మతము ఒక దేవుణ్ణి నమ్మితే, మతానికి సంబంధించిన దేవుణ్ణి నమ్మితే నిజానికి ఆ మతమును ఆచరించే రాజు, ఆ రాజ్యం, అలాగే ప్రజలు ఆ మతాన్ని ప్రచారం చేసేది. ఆ మతంలో ఉన్న దేవుళ్ళని, దేవతలని పూజించేది, వాళ్ళ యొక్క విగ్రహాలను వచ్చేసేది. తర్వాత వాళ్ళకు మన గూగుల్ కట్టించేది. దానికి ముఖ్య ఉదాహరణ మన దేశం. మీరు పోయిన శతాబ్దాలలో కనుక చూస్తే మీరు రాజులు ఏ మతాన్ని బోధించారు, ప్రమోట్ చేశారు, తర్వాత ఏ రాజులు ఏ గుళ్ళను కట్టించారు అనే మీకు ప్రశ్న వేస్తే మన దేశం మొత్తం మీద, భారతదేశం మొత్తం మీద మీరు ఒక దేవుడు కాకుండా, ఒక దేవత కాకుండా కూడా ఇంకొక దేవత, ఇంకొక దేవునికి గుళ్ళు కట్టించి ఉంటారు. నిజానికి శిల్పకారులు అనే వాళ్ళు నిజానికి చాలా ముఖ్యమైన వృత్తిని కలిగి గౌరవప్రదమైన జీవితమును జీవించేవాళ్ళు. శిల్పశాస్త్రం, మీరు పూరి జగన్నాథం చూసుకోండి, లేకపోతే ఈ స్తంభాల గుడి చూసుకోండి, లేకపోతే రామప్ప గుడి చూసుకోండి. మీరు దేశంలో ఏ రాష్ట్రంలో ఇప్పుడున్న రాష్ట్రాల్లో చూడండి. సో దేవుళ్ళను వాళ్ళ యొక్క గైడ్స్గా పూజింపదగిన వారు, మన వాళ్ళ యొక్క ఆదేశాలను, వాళ్ళ యొక్క ఆర్డర్స్ని పాటించే విధంగా రాజరికాలు జరిగినాయి. సో అదేవిధంగా మన దేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా మన అంటే పూర్వం లెటర్స్ సే ఇన్ అమెరికా సమ్ బిఫోర్ 1776 వాళ్ళ స్వాతంత్రం రాకముందు అక్కడ క్రిస్టియానిటీ తర్వాత రాజ్యాన్ని శాసించేది. క్రిస్టియానిటీ యొక్క ప్రిన్సిపల్స్, సిద్ధాంతాలు రాజ్యము పాటించేది. పోప్ అంటారు వాళ్ళ క్రిస్టియన్ దేశాలలో ఉండే అతను. సో పోపు శాసించేది. అదేవిధంగా ఇక్కడ మన హిందూ దేశంలో, భారతదేశంలో మన దేవుడు ఒక మతానికి సంబంధించిన సిద్ధాంతాలని, సూత్రాలని, రెగ్యులేషన్స్ని, ఆచారాలని మీకు తెలుసు. అసలు బ్రాహ్మణులు వాళ్ళు పాటించేది. బ్రాహ్మణుల యొక్క సలహాలతోనే మన దేవాలయాలు మన కట్టేది. అసలు పూజా విధానం ఎట్లా ఉండాలని వాళ్ళే నిశ్చయించింది. హోమాలు చేయడం. తర్వాత మన రాజు కనుక ఒక రాజులు సామాన్యంగా పూజారుల యొక్క మహర్షులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దశరథులు వశిష్ఠ మహర్షులు, విశ్వామిత్రుడు, వీళ్ళు చెప్పిన ప్రకారం చేయాలి. వాళ్ళు ఈ విశ్వామిత్రుడు, మన వశిష్ఠుడు వీళ్ళు ఏం చేస్తారు? రాజు ఒక దేవుని యొక్క సిద్ధాంతాన్ని, దేవుడు ప్రవచించిన సిద్ధాంతాన్ని సూత్రాలు వాళ్ళు పాటిస్తారు. వాళ్ళ యొక్క ఆదేశాలు, ఈ మహర్షుల యొక్క ఆదేశాలు, సూత్రాలు, సలహాలు మన రాజులు పాటిస్తారు. ఇప్పటివరగా మనకి నిజానికి ఒక మోడర్న్ అనుకోండి, డెమోక్రసీ కూడా ఉదాహరణకి కొన్ని లాభాలు కలుకోవాలంటే, సంక్షేమము నిజంగా అమలు కావాలి, సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మన ఇది కేసీఆర్ కూడా
కూడా హోమాలు చేస్తున్నాడు. నిజానికి అది ఒక జోక్ కాదు, నిజానికి మన నమ్మకం. అది ఒక ఇది హోమాలు చేస్తాడు, పూజలు చేయడం వల్ల అతను చేపట్టిన కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా అవుతాయి, దైవ సంభూతం అని అతను భావిస్తాడు. సో ఇది ముస్లింలలో కూడా ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఒక రాజు అంటే రాజ్యం, స్టేట్, మొనార్చిక్ స్టేట్, మొనార్చి, ఒక రాజు కనుక ఇంకొక దేశంపై దండెత్తినప్పుడు ఆ దేశము ఆ ప్రాంతానికి సంబంధించిన దేవుళ్ళు వేరైతే ఏం చేయాలనేది చాలా ఇంపార్టెంట్ సమస్య. ఎందుకంటే ఈ రాజు దండెత్తే రాజు యొక్క మతము, తర్వాత సంబంధిత దేవతలు దేవుళ్ళు వేరు, అతను కట్టించే గుళ్ళు గోపురాలు వేరు, అతని దానిలో ప్రజలు పూజించే దేవుళ్ళు వేరు. తర్వాత అతను దండెత్తినప్పుడు ఏ ఏ దేశమైతే తన పరిపాలన కిందికి వస్తుందో, తన కిందికి వస్తుందో ఆ దేశంలో దేవుళ్ళు వేరు, మరి దేవతలు వేరు, గుళ్ళు వేరు, గోపురాలు వేరు, పూజించే ప్రజలు వేరు, ప్రజల యొక్క ఆచారాలు వేరు. సో అటువంటప్పుడు ఏం జరుగుతుంది అంటే, మన ఒక రాజు తన సైన్యంతో తన దాంతో ఇంకో దేశం దండెత్తి దాన్ని ఆక్రమించుకున్నప్పుడు సామాన్యంగా ఆ దేశంపై పూర్తి హక్కులు కలిగి ఉంటాయి. ఆ దేశంపై, ఆ దేశం ప్రజలపై, అనేక వృత్తికారులపై తన విధానంగా, తన అనుకూలంగా మన పన్నులు విధించి ఆ పన్నులు ఖర్చు పెట్టి తన ప్రకారం చేయడానికి అవకాశం. అదేవిధంగా సామాన్యంగా ఏం జరుగుతుంది అంటే, తన యొక్క తాము ఇదివరకు ఉన్న దేశాలలో ఏ మతాన్ని పాటిస్తారో, ఏ మత సంస్థలను మన కడతారో, ఏ దేవతలను పూజించారో, ఏ ఆచారాలు ఇచ్చారో అవి దండెత్తిన ఆక్రమించుకున్న దేశాలలో అవి మన ప్రవేశపెట్టాలా, స్థాపించాలని చూస్తారు. తమ యొక్క మతాన్ని ప్రచారం చేయాలని సూచిస్తారు. అదేవిధంగా ఆ దండెత్తబడిన రాజ్యాలపై, దేశాలలో ఉన్న ప్రజలను దానికి తమ మతంలోకి కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఒక రాచరికంలో ఉన్న మన ఇదివరకు కొన్ని వందల సంవత్సరాల కింద రాచరికంలో ఉన్న ప్రాక్టీస్, పాలసీ, పద్ధతి. అంతేకాకుండా ఏదైతే దండెత్తుతున్నామో ఆ దండెత్తిన దేశాల్లో ఉన్న గుళ్ళలో గోపాల సంపదలను కూడా దోచుకోవడము, తమ యొక్క విధానాలకి, తమ యొక్క మత సంస్థలకి, తమ యొక్క మత ప్రజలకి ఎక్కువగా వినియోగించడం. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మట్టికి మన ముస్లిం రాజులు వాళ్ళు ఎక్కడ దండెత్తినా, ఎక్కడ ఆక్రమించుకున్నా, వాళ్ళ హిందువులు కానీ తర్వాత వేరే మతస్థులు కానీ, సిక్కులు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ సిక్కులకు మన మొఘలులకి చాలా యుద్ధాలైనాయి. సిక్కుల యొక్క మన ప్రిన్సిపల్స్ని అమలు కాకుండా చేయడం జరిగింది అన్నట్టు. ఇది మొఘలులు అంటే ముస్లిమ్స్. అందువల్ల అది రాజ్యము వాళ్ళ మధ్యన అయి ఉండేది. నిజానికి మొఘలులు సిక్కులను, తర్వాత సిక్కు మత నాయకులని నిజానికి నరికేయడం కూడా జరిగింది. సో వాళ్ళు ఏ మతం కానీ వాళ్ళు ఇతరుల అంటే నిజానికి మనం చెప్పుకుంటూ ఒక ముస్లిమే కాదు, ఏ మతంలో కూడా ఇంకొక మత సంస్థను, మత ఆధారిత రాజరికని, మత ఆధారిత రాజ్య విధానాలని రూపొందించినప్పుడు ఏ రాజైనా, ఏ రాజ్యమైనా అది ఇతర మతములపై తమ యొక్క మతాన్ని రుద్దడము, తర్వాత ప్రవేశపెట్టడము, మన సంబంధిత మన గుళ్ళను గోపాలను స్థాపించడము జరుగుతుంది. ఒక ముస్లిమ్సే కాదు, అది రాచరిక విధానంలోనే అది. ఫర్ ఎగ్జాంపుల్ అది కొన్నిసార్లు మంచి కూడా జరగవచ్చు. మంచి కూడా అంటే ఉదాహరణకి ఒక రాజు చాలా మంచి మన ప్రజలను ప్రజా సంక్షేమం గురించి చాలా పాటుపడేవారు. మన రైతుల గురించి చాలా పాజిటివ్గా ఆలోచించి, వాళ్ళ యొక్క సమస్యలను ఆలోచించి దానికి
వర్షాలు పడినప్పుడు కరువులు వచ్చినప్పుడు వాళ్ళ మీద పన్నులు వేయకుండా వాళ్ళకి వేసే పన్నులు వసూలు చేయకుండా వాళ్ళకి. ఇంకొక రాజు అయితే అదే దేశంలో ఇంకొక రాజు అయితే అతను మన ఎంత పడినా ఎంత ఆదాయం వచ్చినా కూడా ఆదాయాన్ని అంతా రాజ్యానికి గుంజుకొని వచ్చేసాడు. సో రాజరికం అంటేనే అది. సో ఏ రాజైనా అంటే మన సెక్యులరిజం కాని రాజ్యాలు ఏదైతే ఉన్నాయో, మత ఆధారిత రాజ్యాలు ఏదైతే ఉన్నాయో, ఆ విధంగా దీనికి నిజానికి మనము రాజ్య ఆవిర్భావ సిద్ధాంతాల గురించి మనము ఇదివరకు చదువుకున్నాం. అందులో ఒకటి దైవాంశ సంభూత రాజ్య సిద్ధాంతం అని మనం చదువుకున్నాం. ఒకటి ఆ దైవాంశ సంభూత రాజ్య సిద్ధాంతం ఏంటంటే, రాజు దేవునిచే పంపబడినాడు, దేవునిచే నియమించబడినవాడు. అంటే ఒక మతంలో ఒక రాజుకి ఆ మతానికి సంబంధించిన దేవుని యొక్క సిద్ధాంతాన్ని అందులో మన అమలుపరుస్తూ స్థాపిస్తూ ప్రచారం చేస్తూ ఆ మత ఆచారాలకి, మత సూత్రాలకి, మత సిద్ధాంతాలకు అనుగుణంగా పరిపాలన జరపాలి అనేది దైవాంశ సంభూత రాజ్య సిద్ధాంతం, రాజ్య ఆవిర్భావ సిద్ధాంతం చెప్తుంది. సో నిజంగానే అది నిజానికి చాలా రాజ్యాల్లో అమల్లో ఉంది. అది చాలా రాజ్యాల్లో ఉంది. ముస్లిం రాజ్యాలు, ఫర్ ఎగ్జాంపుల్ హిందూ రాజ్యాలు, హిందూ రాచరికాలు ఆ విధంగా ఉన్నాయి. సో ఇది ఇదివరకు అంటే కొత్త ఆధునికత రాకముందు, శాస్త్రీయ సిద్ధాంతాలు రాకముందు మన రాజ్యంని మతపరమైన మతాన్ని అమలు చేసి మత సూత్రాలను సిద్ధాంతం అమలు చేసే మన పూజారుల యొక్క మన ఆధ్వర్యంలో ఉంచవద్దు, సెపరేట్గా ఉండాలా అనే శాస్త్రీయ దృక్పథాలు బయలుదేరినప్పుడు, కొత్త శాస్త్రాలు వచ్చినప్పుడు నిజానికి అప్పుడు ఏమైంది అంటే, ఒక రాజు మన వెస్టర్న్ కంట్రీస్లో క్రిస్టియానిటీ ఉంది కాబట్టి క్రిస్టియానికి సంబంధించిన మత గురువు పోపు. ఆ పోపు ఏది చెప్తే అతను రాజు అది చేయాలి. సో నిజానికి ఏమవుతుంది అంటే, పోపు సామాన్యంగా పాత సిద్ధాంతాలు, సామాన్యంగా మత సిద్ధాంతాలు ఎట్లా ఉంటాయంటే, ఆధునిక యుగంలో శాస్త్రీయ సాంకేతిక అభివృద్ధిని కొద్దీ కొత్త విషయాలు మన అమలులోకి వచ్చిన కొద్దీ ప్రజలు వాటిని చూసి ప్రజలు వాటిని అమలు చేసుకుంటున్నప్పుడు వాళ్ళకు అభివృద్ధి కనబడుతుంది. అట్లా అభివృద్ధి అంటే అది మరి ఈ పాత సిద్ధాంతాలు మతస్థులు, మత గురువులు పాటిస్తుంటారు, పోపు పాటిస్తారు. ఈ అభివృద్ధిని తర్వాత ఈ కొత్త విధానాలని మరి అమలు కాకుండా చూస్తారు. అది మేమేం చెప్తే అది చేయాలా అనే విధంగా. సో ఈ విధంగా ప్రజల్లో వాస్తవ పరిస్థితుల్లో కింది స్థాయిలో నిజానికి మన పర్టికులర్గా వృత్తి ఉత్పత్తి విధానంలో మార్పులు, సాంకేతిక మార్పులు వచ్చి ఒక్కొక్క రంగంలో కొత్త విధానాలు అమలు చేసినప్పుడు అది తప్పకుండా ఈ అప్పుడున్న మత గురువులు, తర్వాత మత గురువులు మన రాజ్యాన్ని స్థాపించడము, రాజ్యంలో జరిగిన విషయాలన్నీ ఇదివరకు పాత పద్ధతులతో వాటిని నిర్ధారించడము, నిర్దేశించడము నిజానికి తప్పనిపిస్తుంది. అట్లా తప్పనిపించినా కూడా ప్రజలు తప్పని తెలుసుకున్నా కూడా కొత్త పద్ధతులు అనుసరించడం వల్ల లాభాలు ఉన్నాయి, అభివృద్ధి ఉంది, ముందుకు పోతున్నాం అని ప్రజలు తర్వాత కొందరు శాస్త్రీయ దృక్పథం ఉన్న శాస్త్రాలు రాసిన ఆధునిక రచయితలు బోధించే విధానాలు వీటన్ని కలిసి దానికి పాత పద్ధతిని, ఆ గురువును, ఆ పాత దేవతలను దానికి ధిక్కరించడం, పద్ధతులను ధిక్కరించడం జరుగుతుంది. రాజు ఏం చెప్తే అదే చేయాలా అనేదాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ రాచరికానికి కొన్ని మత సిద్ధాంతాలను అనుసరించే చర్చిలు, తర్వాత దేవాలయాలు, దానికి వాటికి కూడా కొంచెం ఖర్చులు ఉండాలా. రాజు వాటిని పోషించాలా, వాటి మీద ఖర్చు పెట్టాలా. అంటే దాని అర్థమైంది, ఇక్కడ ప్రజలకు డబ్బులు లేకుండా కూడా
ప్రజలని ఏ ఆదాయం వచ్చినా ఆదాయము మత గురువులకి దేవతలకి ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టినప్పుడు నిజానికి అంటే దాని ప్రజలకు లేకుండా కూడా వాళ్ళకి పెట్టాలి. సో ఈ విధంగా మా రాజులను పోపు తర్వాత మన హిందూ మతంలో మన ఋషులు దేవతలు శాసించడము జరిగింది. దాని ప్రకారము ఆ మతాలకు సంబంధించిన సిద్ధాంతాలను సూత్రాలను మన రాజులు అమలు చేసేది, రాజధర్మం అమలు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక మతానికి సంబంధించింది కులాలు హిందూ మతం. చాలామంది మీరు చరిత్రలో చూస్తారు, కులాలని ప్రభుత్వము పాటించేది, కులాన్ని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ను మన తప్పకుండా అమలు చేసేది. ఎందుకంటే ఆ మతానికి సంబంధించిన దాంట్లో కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ ఉంటుంది. సో అదేవిధంగా ముస్లిం రాజులు ఉన్నప్పుడు ముస్లింలు మతంలో ఉన్న ఆచారాలు ఏవైతే పరిగా అందులో ముల్లా అని మతానికి సంబంధించిన ఆచారాలు ఉంటాయి. ముస్లింస్ కూడా ఆ మతానికి సంబంధించిన ఆచారాలను అమలు చేసేది. సో ఈ విధంగా మతం కింద రాజ్యాలు అణిగిమణి ఉండేది. ఏదైతే ఏ రాజ్యంలో అయితే రాజులు మతాలను పాటించకపోతే ఆ రాజులకు దానికి శిక్ష తప్పేది కాదు. తర్వాత మత గురువులు ఆ రాజులను తప్పించినట్టు ఇంకొక రాజును తీసుకొచ్చి ఉన్న మతాన్ని వాళ్ళ ఆ మత గురువుల యొక్క ఆదేశాలను పాటించకపోతే వాళ్ళని తీసేయడం. సో ఇది ఈ లౌకికవాదం, సెక్యులరిజం, మత ఆధారిత విధానాలు పాటించని పాలసీలు, కొత్త పాలసీలు వచ్చిన రాకముందు ఉన్న పరిస్థితి. లౌకిక రాజ్యము, లౌకికవాదం కానిది ఏంటంటే ఇది నేను చెప్పింది, ఈ నేపథ్యం, ఈ పూర్వరంగం. సో ఈ పూర్వరంగము మనము అర్థం చేసుకుంటేనే ఈ పూర్వరంగంలో ముఖ్య బాధ్యత ఏంటి? మతము, పోపులు, తర్వాత ఇక్కడ మన మహర్షులు రాజ్యాన్ని శాసించేది, రాజులను శాసించేది. ఇది రాజధర్మం. ఇట్లా చెయ్యి. తప్పులు చేస్తే మీ కొడుకులను కూడా దండించాలి, మీ కొడుకులను కూడా అది చేయాలి. తర్వాత మీరు ప్రజలకి లేకున్నా కూడా మా మతాలకి, మత గురువులకి, మతాన్ని పాటించే ప్రజలకి, మత చర్చలకి నడపడానికి మన ఆదాయాన్ని మన అడాప్ట్ చేయాలి అని శాసించే పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. సో అది ఆ వ్యవస్థ, మతము రాజ్యాన్ని శాసించే వ్యవస్థ పోవడాన్ని, ఆ పరిస్థితిని దానికి లౌకిక పరిస్థితి అని, ఆ వాదాన్ని లౌకికవాదము అనొచ్చు. లౌకికవాదము అంటే మతం ఆధారం చేసుకొని విధానాలు చేయాలి, మత గురువులు ఆధారం చేసుకొని పరిపాలన జరపద్దు. వేరే కొత్త శాస్త్రాలు, కొత్త సిద్ధాంతాలు వచ్చింది, ఆ సిద్ధాంతాలను బట్టి మనం కొత్త విధానాలు రూపొందించి కొత్త పరిపాలన సాగించి, అది ఉత్పత్తి రంగంలో కానీ, వినిమయ రంగంలో కానీ, మన ఇది కళారంగంలో, శిల్పకళా రంగంలో, ఏ రంగంలో అయినా కూడా ఈ మత గురువుల యొక్క మతం యొక్క ఆధిపత్యాన్ని నిరాకరించడమే, మన ఎదిరించడమే, విమర్శించడమే ఇది లౌకికవాదము. ఈ లౌకికవాదం గురించి దానికి ఒక ముఖ్యమైన శాస్త్రీయవేత్త ఏమన్నాడంటే, డిడి స్మిత్ ఏమన్నాడంటే, ఈ వాదాన్ని అనుసరించే రాజ్యం ఎలా ఉంటుంది, ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటుందని చెప్పాడంటే, అందులో ఒకటి ఏంటంటే, పౌరునికి మతానికి సంబంధించిన విషయాలలో రాజ్యము జోక్యము చేసుకోకూడదు. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను హిందూ మతస్థుడు, హిందూ మతానికి సంబంధించిన దేవతలను పూజించడము, లేకపోతే
హిందూ మతముడు చెప్పిన ఆచారాలను పాటించడము చేస్తారు. అంటే నా మతానికి హిందూ మతానికి నాకు సంబంధం. ఈ సంబంధంలో రాజ్యము ఎటు కలుగజేసుకోకూడదు, జోక్యం చేసుకోకూడదు. అట్లా కాదు బాబు ఇట్లా చెయ్యి అని అనకూడదు. సో అది సెక్యులర్ స్టేట్ అని ముఖ్య లక్షణం. అదేవిధంగా ఎక్స్క్లూజన్ ఆఫ్ స్టేట్ బిట్వీన్ ద రిలేషన్ బిట్వీన్ ద రిలీజన్ అండ్ ద స్టేట్, ఇది ఒక ముఖ్యమైన కండిషన్. అంటే దాని అర్థమైంది, రిలీజన్ has become a private affair, it's not a public affair. Religion here has become a private affair. ఇది తర్వాత రెండో లక్షణము అతను డిడి స్మిత్ మాకు ఏంటంటే రాజ్యంలోని పౌరుల మధ్య, అదేవిధంగా రాజ్యంలోని పౌరుల మధ్య రాజ్యము మధ్య సంబంధంలో వ్యవహారంలో మన స్టేట్ జోక్యం చేసుకోకూడదు. రాజ్యంలోని పౌరుల మధ్య మరియు రాజ్యము మధ్య, ఒక రాజ్యంలో అడ్మినిస్ట్రేషన్ మధ్య ఉన్న పౌరుల మధ్య వ్యవహారాల్లో రిలీజియన్ జోక్యం ఉండకూడదు. రిలీజియన్ ఎక్స్క్లూడ్ కావాలా, రిలీజియస్ ప్రిన్సిపల్ తీసుకురాకూడదు. అంటే ఇది ఇక్కడ కూడా ఇది పబ్లిక్ వ్యవహారం ఏదైతే ఉన్నదో అది పబ్లిక్ అయినా ఉండాలా. ఇది పబ్లిక్ వ్యవహారాలలో రిలీజియన్ అనేది దూరంగా ఉండాలా, రిలీజియస్ సంస్థలు అనేవి దూరంగా ఉండాలా. బికాజ్ ఇట్స్ అ పబ్లిక్ మ్యాటర్, ఇట్స్ ఏ పబ్లిక్ రిలేషన్ బిట్వీన్ ద సిటిజన్ అండ్ ద స్టేట్. తర్వాత మూడవ లక్షణము అతని అంటే ఇక్కడ ఏంటంటే పబ్లిక్ విషయాలలో రిలీజన్ని వేరుపరచడం. పబ్లిక్ విషయాల్లో రిలీజన్ని, మతాన్ని వేరుపరచబడడం, ఇది లౌకికవాదము, లౌకిక రాజ్యం యొక్క రెండవ మన లక్షణం అని డిడి స్మిత్ చెప్తాడు. అదేవిధంగా అన్ని విషయాలలో, అన్ని మత విషయాలలో, మతపరమైన విషయాలలో ఏం జరిగినా, ఏ కొత్త పరిస్థితి ఏర్పడ్డా కూడా మత సంబంధమైన కొట్లాటలు జరిగినా, ఘర్షణలు జరిగినా, హింసాత్మక చర్యలు జరిగినా కూడా రాజ్యము, ప్రభుత్వము దానికి తటస్థంగా ఉండాలి. న్యూట్రాలిటీ అంటాం. ఇది న్యూట్రాలిటీ అంటాం. NEUTRALITY, న్యూట్రాలిటీ అంటారు. సో ఈ మూడు ముఖ్య లక్షణాలను కలిగి ఉంటే ఆ రాజ్యం సెక్యులర్ స్టేట్ అని ఒక మన ముఖ్యమైన శాస్త్రవేత్త, ముఖ్యమైన రచయిత అతను డిడి స్మిత్ అని చెప్తాడు. అయితే కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే రాజ్యము ఈ విషయాలకు పూర్తిగా దగ్గర ఉంటుంది. నిర్ణయాలు తీసుకున్నలో మతస్థుల మత గురువులకి, తర్వాత పౌరులకి మధ్య దగ్గర ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు పూర్తిగా తటస్థంగా ఉండడానికి వీలు లేదు. అయితే అటు ఎప్పుడు కలగజేసుకోవడం అంటే ఆ ఒక సమస్య ఉంటే, ఉదాహరణకి మనకి సామాన్యంగా చాలాసార్లు చూస్తుంటాం, ఒక పెద్ద గుట్ట మీద దేవుడు ఉన్నాడు. తర్వాత పౌరులందరూ, భక్తులందరూ, సంబంధించిన భక్తులందరూ ఆ గుట్ట దగ్గర ఉన్న గుట్టకు పోయే కూర్చొని ఒకేసారి గుంపు కూడి ఒకరి మీద ఒకరు నెట్టేసుకుంటూ పోతుంటే అవి చాలామంది తొక్కిసలాటలో దానికి చాలామంది చచ్చిపోతారు. అడుగుల కింద, కాళ్ళ కింద పడి చచ్చిపోతారు. అందులో స్త్రీలు మరియు పిల్లలు చచ్చిపోతారు. మరి రాజ్యం ఇటువంటి విషయాలలో పూర్తిగా వేరుగా దూరంగా ఉండాలా అంటే దానికి ఎక్కడ దూరం ఉంటే ప్రజల యొక్క సంక్షేమం, ప్రజలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి రకమైన రక్షణ లేకుండా ఉన్న పరిస్థితి వచ్చినా కూడా, అది వర్షాలు కానీ, మన ప్రకృతి విపత్తులు కానీ, తర్వాత ఇటువంటి యాక్సిడెంటల్, ఇప్పుడు ఏ దేవుడైనా, ఏ సిద్ధాంతమైనా కూడా
నువ్వు గుమికూడిపోయి చచ్చుకుంటూ పొమ్మని అన్నాడు. సో అక్కడ అటువంటి విషయాల్లో నిజానికి రాజ్యం అనేది అట్లా కూర్చొని నిల్చొని చూడకుండా ఆ యుద్ధంలో ఏం చేస్తుంది, యుద్ధవతారణం వచ్చినప్పుడు ఇతర దేశాలు మన దేశం నుంచి వచ్చినప్పుడు తప్పకుండా రాజ్యం మన దాన్ని రక్షించాలి. అదేవిధంగా అందరు కొట్టుకొని అందరూ దేవత గుట్ట మీద ఉన్న గట్టు మీద ఉన్న దేవత దగ్గర పోయినప్పుడు గుంపుకూడు మొదలు పోయినప్పుడు అది చాలామంది చనిపోయినప్పుడు బాధలు పడ్డప్పుడు దేశం మన ప్రభుత్వము తన సైనికులతోని పోలీసుతోని దాన్ని మన యాత్రని దేవుని దగ్గర పోయే యాత్రని దానికి రెగ్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు ఏ విధంగా మన అయ్యప్ప దర్శనం కోసం చాలామంది పోయినప్పుడు ఏ విధంగా పరిస్థితి దగ్గర పోలీసు పెడతారు. సో మన మన అంత మాత్రాన అయ్యప్ప దేవుళ్ళకి రక్షణ కలిగించడము, అయ్యప్ప మతాన్ని పూజలని ప్రోత్సహించినట్టు కాదు, ఒక రక్షణ కలిగించడం తటస్థంగా ఉంటూనే వాళ్ళు యాక్సిడెంట్స్ ఫేస్ కాకూడదని రెగ్యులేట్ చేయడం. సరే ఒకసారి ఇదివరకు ఒక రోజే దర్శనం ఉన్నప్పుడు ఒకే రోజు అందరు పోతారు కాబట్టి దానికి ఒక 5-6 ఆ పూజలు 5-6 రోజులు కూడా గడవచ్చు. సో దట్ ఎవ్రీ డే ఇట్ విల్ లిమిట్ ద నెంబర్ ఆఫ్ devotees who are going to visit the దర్శించుకోవడం పోతున్నారు. వాళ్ళ యొక్క నంబర్ రోజు 5 రోజులు ఉంటే వచ్చే వాళ్ళందరినీ 5 రోజు ఒక 50,000 మంది పోవాలా, ఇంకో రోజు సో ఆ విధంగా అవి మన రాజ్యం తటస్థంగా ఉండకుండా మీది చూస్తూ ఉండకుండా మన అందులో జోక్యం కలిగించుకోవచ్చు. సో ఇది అయితే ఇక్కడ ఇప్పుడు మనకి తెలిసింది ఏంటి అంటే రాజ్యము సెక్యులరిజం అనే సిద్ధాంతం ప్రకారము ఈ రాజ్యం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అంటే లౌకిక అంటే మన దైవాంశ సిద్ధాంతాలపై, దేవుడు చెప్పిన సిద్ధాంతాలపై, ఒక మతం చెప్పిన సిద్ధాంతాలపై రాజ్య విధానాలను రూపొందించకుండా దేవుణ్ణి మన మత గురువులను, దేవాలయాలను, చర్చలను దూరంగా ఉంచడము అనేది నిజానికి సెక్యులర్ స్టేట్ కూడా ఎట్లా ఉంటుందంటే ఇట్లా నిజానికి ఇట్లనే ఈ స్మిత్ చెప్పినట్టు దానికి వేరే రాజ్యాలలో కూడా సెక్యులర్ స్టేట్, సెక్యులరిజం అట్లా ఉంటుంది. సో ఇది ప్రపంచం మొత్తం మీద నిజానికి చాలా ప్రాచుర్యం పొందింది. ఎందుకు పొందింది అంటే ఏది సెక్యులర్ స్టేట్ యొక్క ఎందుకు పొందింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మరి ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు మనం ప్రజాస్వామ్యం ఉంటుంది కదా, ప్రజాస్వామ్య దేశాలలో స్వేచ్ఛ, స్వాతంత్రము, భావ ప్రకటన, ఆరాధన అన్నీ చాలా ముఖ్యమైన అంశం. అది ప్రజాస్వామ్యం ఉంటేనే ఈ మత స్వేచ్ఛ అది. సో ప్రజాస్వామ్య రాజ్యాల్లో ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ప్రజలే పరిపాలన అంటే నిజానికి రాజ్యము, రాజ్యాధినేత యొక్క ప్రాముఖ్యత కూడా తగ్గిపోయింది ప్రజాస్వామ్యంలో. మెల్లగా నిజానికి ఫస్ట్ ఏముంది, మతం యొక్క ప్రాబల్యం, మతం యొక్క ఆధిక్యత, మతం యొక్క డామినేషను అనేది పోయింది. స్టేట్ అనేది దూరం అయిపోయింది. అది చర్చ్ కానీ తర్వాత మన దేశంలో ఇది కానీ ఆలయం కానీ దూరం అయిపోయింది. తర్వాత రాజరికం అనేది కొంచెం ఫ్రీగా అయిపోయింది కొన్నాళ్ళు. అయితే రాజరికంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని రాజు కూడా తన యొక్క స్వార్థం కోసం చాలాసార్లు చూసుకుంటున్నాడు. ఉదాహరణకి మన ఫ్రెంచ్ రెవల్యూషను రాజ్యము లూయిస్ అనే రాజు తన ఇష్ట ప్రకారం రాజ్యాన్ని పరిపాలించింది. తన ఇష్ట ప్రకారము యుద్ధాలను డిక్లేర్ చేసేది, యుద్ధాలు చేసేది. దానివల్ల ప్రజలకు నిజానికి ప్రజల సంక్షేమం కొరకు, ప్రజల తిండి తిప్పల కొరకు మిగిలిన డబ్బు చాలా తక్కువ. కాబట్టి అటువంటి రాజుని నిజానికి అతను ప్రజలు ఎదిరించి అతను చంపేశారు. అతను యుద్ధంలో చంపబడ్డాడు. అంటే రాజరికాన్ని కూడా మన సమస్య వేశారు.
అంటే నిర్మూలించడం జరిగింది. దాన్ని ఆలివర్ క్రామ్వెల్ అనే రాజు దానికి చంపబడ్డాడు. రాతికున్ను పార్లమెంట్కి జరిగిన పోరాటంలో రాజు యొక్క సుప్రమసీ పోయింది, పార్లమెంట్ యొక్క సుప్రమసీ ఏర్పడింది. పార్లమెంట్ ఏంది? ఇట్ ఈజ్ ఏ అసెంబ్లీ ఆర్ ఇట్ ఈజ్ ఏ సభ ఇన్ విచ్ ద మెంబర్స్ will be elected and they together make the laws and policies. అందుకోసమే బ్రిటిష్ పార్లమెంట్లో దానికి చాలా రోజులు చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడ్డ పార్లమెంటరీ సుప్రమసీని మనం చాలా మన గౌరవపూరితంగా అనుసరించదగిన విధంగా మనం అనుకుంటాం. అదేవిధంగా పార్లమెంటరీ విధానాలు బ్రిటిష్ ప్రభుత్వం కింద ఉన్న కాలనీస్ ఏవైతే ఉన్నాయో, దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ విధానాలు అమలు కూడా చేశారు. తర్వాత అక్కడ ఉన్న ప్రజలు సాధ్యమైనంత వరకు కొన్ని సమస్యలు తప్ప వాటి విధానాలని అనుసరించారు. దాని తర్వాత వాళ్ళ రాజ్యాంగాలు రాసుకున్నప్పుడు పార్లమెంట్ విధానాన్ని పూర్తిగా ఇన్కార్పొరేట్ చేర్చుకోవడం, ఏర్పాటు చేసుకోవడం జరిగింది. That's why British Parliament is known as the mother of all parliaments. సో ఈ విధంగా మన పోపు నుంచి రాజుకు, రాజు నుంచి ప్రజా సభలకి, ప్రజాతంత్ర సభలకి దానికి అధికారం వచ్చింది. నౌ ద పార్లమెంట్ రిప్రజెంట్స్ ద పీపుల్. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు తాము పరిపాలించుకునే అవకాశం ఉండే సిద్ధాంతం, అవకాశం ఇచ్చే సిద్ధాంతం, అవకాశాన్ని ప్రతిపాదించే సిద్ధాంతం తర్వాత ఇది ప్రజాస్వామ్యము, ఇది లౌకికవాదము అనుకున్నప్పుడు మతరాహిత్య కాదు, మతరహిత రాజ్యం కాదు, మత సహిత మతం ఎడల తటస్థంగా ఉండే రాజ్యం, తటస్థంగా ఉండే ప్రజలు. అది మతం యొక్క స్మిత్ చెప్పినట్టు నిజానికి చాలా ఒప్పుకోతుంది కదండి. స్మిత్ చెప్పినట్టు అది ఒప్పుకోతుంది. ఎందుకంటే ఇందులో రాజ్యాన్ని మత విషయాలలో ఇది చేయడం, అదే మత రాజ్యము మరియు పౌరుడు మధ్య ఉన్న సంబంధాల్లో రిలీజన్ జోక్యం తీసుకోవడం. అదేవిధంగా మతానికి పౌరునికి ఉన్న సంబంధాల్లో రాజ్యము డిక్లేర్ చేయాలి. సో పబ్లిక్ అఫైర్స్ అండ్ ప్రైవేట్ అఫైర్స్ ఆర్ రాదర్ సెపరేట్, డిఫరెంట్, వేరు. ఓకే, సో నౌ లెట్ us come to the application and implementation of secular policies, secularism, secular doctrine వివిధ రాజ్యాల్లో ఏ విధంగా అమలు చేయబడుతుంది. వివిధ రాజ్యాల్లో ఉన్న రాజ్యాంగాల్లో ఈ సెక్యులర్ సిద్ధాంతాన్ని చేర్చబడింది, ఏర్పాటు మన అది అందులో అందులో వాళ్ళ రాజ్యాంగంలో ఏ విధమైన ప్రాముఖ్యత ఇవ్వబడింది అనేది మనం ఇప్పుడు దానికి చర్చిస్తాం. అయితే ఆధునిక రాజ్యాలలో ముఖ్యంగా మన చర్చ్ యొక్క మరియు దేవాలయాల యొక్క ఆధిపత్యం పోయిన తర్వాత రాజు చర్చి నుంచి, దైవాన్ని నుంచి, దేవాలయాల యొక్క మన పరిపాలన నుంచి దూరం అయిన తర్వాత చాలా నిజానికి బాగా పరిపాలించడం, మత జోక్యం లేకుండా పరిపాలన సాగించడం జరిగింది. అదేవిధంగా మతాన్ని, రాజరికాన్ని ఎదిరించి, రాజరికాన్ని కూడా సమస్య వేసి నశింపజేసి నిర్మూలించి ప్రజాస్వామ్య పరిపాలన కూడా ఏర్పాటు చేసిన తర్వాత అనేక రాజ్యాలలో నిజంగా సెక్యులర్ స్టేట్లు ఏర్పరచడం జరిగింది, ప్రజాస్వామ్య రాజ్యాలు ఏర్పాటు చేయడం జరిగింది.
అదే అవే మోడర్న్ స్టేట్స్. బట్ చూడాలి ముఖ్యంగా ఎక్కడంటే వెస్ట్రన్ కంట్రీస్, అమెరికా. ఈ వెస్ట్రన్ ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యూకే, మరియు ఇటువైపు ఆస్ట్రేలియా, ఇండియా, ఈ రాజ్యాలలో నిజానికి మతరహిత మతానికి మత విషయముడల్లా మత సంస్థలేడాల మన న్యూట్రల్గా తటస్థంగా ఉండే రాజ్యాలు ఏర్పడింది. దాన్ని లౌకిక మన రాజ్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అది నిజానికి అదొక ప్రోగ్రెసివ్ డాక్టరేట్. ఈ రోజుల్లో అది మన ఎందుకు అని అంటే మనకి దానికి చాలా మానవ జీవన విధానంలో ప్రపంచంలో మానవులు ఎన్నో కొత్త కొత్తవి కనుక్కున్నారు. తర్వాత అన్నింటికంటే ముఖ్యము ఒక దేశం నుంచి ఇంకొక దేశం పోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చడానికి సంబంధాలు సత్సంబంధాలు ఏర్పడి అనేక కారణాలతో ఇంకొక దేశం పోవడం చేయడం వల్ల నిజానికి ఒక దేశానికి సంబంధించి ఒక మతానికి సంబంధించిన ప్రజలు ఇంకొక దేశంలో పోయినప్పుడు ఆ మతాన్ని పాటించడం కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి అమెరికాలో చాలామంది ఇతర మతస్థులు, హిందువులు పోతున్నారు, సిక్కులు పోతున్నారు, ముస్లిమ్స్ పోతున్నారు. మరి వీళ్ళు పోవడం అక్కడ జీవించడం వల్ల ఫస్ట్ వాళ్ళ ఫ్యాక్టరీలో, వాళ్ళ కర్మాగారాల్లో, వాళ్ళ కంపెనీలో పనిచేయడం వల్ల వాళ్ళ కంపెనీలు బాగా జరుగుతున్నాయి. వాళ్ళ కంపెనీల్లో వాళ్ళ కంపెనీ ఓనర్స్ ఉండడం వలన హిందూ దేశం నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఇతర దేశాల నుంచి, చైనా నుంచి కూడా వాళ్ళ అమెరికాకి పౌరులు ఉన్నప్పటికీ వాళ్ళకి జాబులు ఇస్తున్నారు. వాళ్ళ తమ యొక్క కంపెనీల్లో పెట్టుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ కంపెనీలు బాగా నడుస్తున్నాయి. మరి అటువంటి బాగా నడిచినప్పుడు ఆ కంపెనీల యొక్క అభివృద్ధి కొరకు రాజ్యం నిజానికి సుగమం చేయాలి. రాజ్యం సుగమం చేయాలి. వాళ్ళు వేరే మతస్థులను రాణిస్తున్నారు అని అనడానికి మత గురువులు వచ్చి, మతస్థులు వచ్చి ఆపడానికి వెళ్ళింది. అర్థమైందండి. సో ఆ విధంగా అవసరం కొద్ది కంపల్సరీ డెవలప్మెంట్ కొరకు, అభివృద్ధి కొరకు ముందు మన అభివృద్ధి అనేది ముందుకు పోవడం జరుగుతుంది. వెనకపోవడము అంటే మళ్ళా మన మత సంస్థల కింద ఉండడము, వాళ్ళు చేసే విధానాల కింద నలిగిపోవడము, అభివృద్ధి కాకుండా ఉండడము, తర్వాత ఇతర మతస్థులని మన హింసించడము, సప్లై చేయడము, మన వైలెంట్ ఘర్షణ ద్వారా ఇతర మతస్థులు సప్లై చేయడం, ఆ విధంగా జరిగితే నిజానికి మన దేశం నుంచి కానీ ఇతర దేశం నుంచి కానీ అమెరికా ఇతర మత అక్కడికి పోయిన తర్వాత కూడా నిజానికి తమ మతాన్ని అవలంబించడానికి, అమెరికాలో నేను కళ్ళతో చూశాను, అమెరికాలో ఉన్నాను, మా చుట్టాలు, మా డాక్టర్లు నిజానికి అమెరికాలో ఉంది. అక్కడ హిందూ మతస్థులు భారతదేశం నుంచి తమ యొక్క దేవాలయాన్ని పెట్టుకుంటారు, తర్వాత ఇక్కడి గురువులను పిలుచుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గణపతి సత్యనారాయణ హిందూ గురువు సచ్చిదానంద అతను చాలాసార్లు అతను విజిట్ చేశాడు. మరియు దానికంటే ముందు చాలా రోజుల కింద మన వివేకానంద అక్కడికి పోయి అతనికి స్పీచెస్ ఇచ్చాడు. తర్వాత మన అక్కడ పెద్ద దేవాలయం ఉంది, ఇది నారాయణ ఉంది చూడండి మీరు, పెద్ద దేవాలయాలు కట్టడానికి తర్వాత డొనేషన్స్ మన ఇతర ఆ మతానికి సంబంధించిన ప్రజలు, పౌరులు ఇతర దేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నుంచి డొనేషన్ చేసి అమెరికాలో నిజానికి పెద్ద దేవాలయాలు కట్టి ఆ మత గురువులు అనుసరించి దానికి కార్యక్రమం చేరుతాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఉత్పత్తి రంగంలో, ఫైనాన్షియల్ రంగంలో సహకరణ, మన ఒక దేశం మధ్య ఇంకో దేశం మధ్య సంబంధాల యొక్క ముందడుగు గురించి, సంబంధాలు పెంపొందించడం గురించి నిజానికి అక్కడికి వచ్చే అంటే అమెరికాకు వచ్చే ఇతర మతస్థులను నిజానికి వాళ్ళను అణిచివేయడం కానీ, వాళ్ళకు మన ఆబ్జెక్షన్ చెప్పడం కానీ, లేకపోతే ఇక్కడ జోక్యం చేయడం జరగకుండా వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వడము, తర్వాత వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడము, తర్వాత ప్రచారానికి కొంతవరకు వాళ్ళ మతాన్ని ఇతర మతస్థులకు
మన గొడవ పడకుండా ఇతర మతాలకు ఉండే స్వేచ్ఛ ఉండే విధంగా ఇంకొక మతస్థులకి పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదో నిజానికి మోడర్న్ మన సెక్యులర్ స్టేట్ అనేది అమెరికాకు చాలా ఉదాహరణ. ఇక అంటే ఆ విధంగానే మన ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ కూడా ఇది మత ఆధారిత సిద్ధాంతాలు లేకుండా మత ఆధారిత విధానాలను రూపొందించకుండా కొత్త లౌకిక విధానాలను రూపొందించడము, ఆ విధానాలను అమలు చేయడము, ఇతర మతస్థులను మన సహకరించడము, మత సౌభ్రాతృత్వం చేయడము మన అన్ని వెస్టర్న్ కంట్రీస్లో విధానించడం. అయితే కొంతవరకు చెప్పాలంటే సిద్ధాంతపరంగా కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని అనుసరించి మన కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని అనుసరించి కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రకారం దేవుడు లేడు, వాళ్ళు మెటీరియలిస్ట్. కమ్యూనిజం ముఖ్యంగా దాని యొక్క సిద్ధాంతం మెటీరియల్ భౌతికవాద సిద్ధాంతం. మ్యాటర్ అనేది దానికి మెటీరియలిజం అంటే ఏంది? మ్యాటర్ అనేది స్వయం సిద్ధమైనది. మ్యాటర్ అనేది మ్యాటర్లో జీవము మన పొదిగి ఉండబడింది, లోపల ఉండదు. మ్యాటర్ కెన్ లైఫ్, మ్యాటర్ గివ్ లైఫ్, మ్యాటర్ కెన్ క్రియేట్ లైఫ్ అని చెప్పే భౌతికవాద సిద్ధాంతాన్ని కమ్యూనిస్టులు పాటించాలి. కాబట్టి నిజానికి వాళ్ళు చాలా మట్టికి మన ఇతర మతస్థులకు ప్రోత్సాహపడేది, దూరం ఉంచారు. అదేవిధంగా తమ దేశాలలో కూడా మన మత ఆధారిత మతాన్ని సహించలేదు. అంటే కొన్ని రోజుల తర్వాత అవి ఆ పద్ధతి మారింది కొన్ని కమ్యూనిస్ట్ దేశాలలో కూడా. కానీ చాలా మట్టికి అది మన కమ్యూనిస్ట్ సిద్ధాంతము దైవాంశ సమూహానికి వ్యతిరేకము, మత వ్యతిరేకము. తర్వాత వాళ్ళ వల్ల ప్రజలు సంక్షేమానికి మన నోచుకుంటారు అనేది వాళ్ళు నమ్మరు. అది వేరే. సో కానీ ఇతర దేశం మొత్తం తటస్థ మత విషయంలో తటస్థ విధానం అనుసరించడము, ఇతర దేశాల నుంచి వచ్చే ఇతర మతస్థులని ప్రోత్సహించడం, వాళ్ళకు కావలసిన పరిస్థితులు, వాళ్ళ వచ్చే ఆబ్జెక్టివ్ ఏంది, ఆ ఆబ్జెక్టివ్లో దేశం సహకరించడం. ఫర్ ఎగ్జాంపుల్ అందరికి వీసాలు ఇవ్వడం, తర్వాత పర్మిషన్స్ ఇవ్వడం, తర్వాత రకరకాలు చేస్తున్నామని చెప్పాలి. అదేవిధంగా మన దేశం అంటే మన దేశం కూడా సెక్యులర్ స్టేట్. ఏ విధంగా అంటే మీద కనుక చూస్తే ఇతర దేశస్తులకి మత స్వేచ్ఛనివ్వడము, వాళ్ళ యొక్క మతాన్ని అనుగరించడం కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా నుండి కానీ పాకిస్తాన్ నుంచి కానీ తర్వాత గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ప్రజలకు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం, తర్వాత జాబ్స్ ఇవ్వడం కూడా అంటే ఒక చిన్న స్థాయిలో జరుగుతుంది. తర్వాత అన్నిటికంటే ముఖ్యము మన రాజ్యాంగం, భారత రాజ్యాంగం. అతడు నిజానికి భారత రాజ్యాంగం రచించినప్పుడు నిజానికి మన భారతదేశ ప్రజలు నిజంగా లౌకికవాదాన్ని పాటించాలి అని రాయబడింది. అన్ని డిబేట్స్లలో రాజ్య సిద్ధాంతాన్ని, ప్రభుత్వ విధానాలు కానీ, సెంట్రల్ లీడర్లు కానీ, స్టేట్ లీడర్లు కానీ, మరియు స్థానిక స్థాయిలో కానీ మతం యొక్క ఆధిపత్యము, మతం యొక్క జోక్యము ఉండరాదని బ్రాడ్గా మనకి మన రాజ్యాంగంలో రచించబడింది. సో అన్ని మతస్థులకు సర్వమత సభాభావన అంటే అన్ని మతాల వారికి ప్రోత్సాహం ఉంది, రిలీజియస్ ఫ్రీడమ్ ఇవ్వబడుతుంది అని మన రాజ్యాంగంలో రాయబడింది. అనేక చర్చల ద్వారా. అంటే నిజానికి మన భారతదేశము కాలనీగా ఉన్న తర్వాత చాలా వరకు 1950, 1947 వరకు మన పాత రకమైన పరిపాలనలు, పాత రకమైన రాజరిక వ్యవస్థలు ఉన్నా కూడా ఒకేసారి బ్రిటిష్ వాళ్ళు రావడం వల్ల వాళ్ళ దేశంలో ఉన్న లౌకికవాద సిద్ధాంతము, లౌకికవాద ప్రభుత్వ విధానాలు మన దేశంలో నిజానికి ప్రవేశపెట్టబడింది అని చెప్పచ్చు. అంటే
బ్రిటిష్ పరిపాలన ఒక విధంగా మనకు మంచి చేసింది అనొచ్చు. లౌకిక విధానాలు వచ్చేటట్టు అటు ప్రజాస్వామ్య విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది, అందరు అంచెలంచెలుగా ప్రవేశపెట్టండి. అదేవిధంగా భారత రాజ్యాంగం రాసినప్పుడు ఆ విధానాల్లో ఉన్నప్పుడు వాళ్ళు మన ఆధ్వర్యంలో ఉన్న క్రిస్టియన్ మసీదుని ఇక్కడ ప్రవేశపెట్టి ప్రజలకు సేవ చేసి విద్య, వైద్యము, మన విషయాలలో చాలా మన ప్రజలకి సహాయం చేసి సేవలు చేయడం జరిగింది. సో అలా జరిగినప్పుడు అదే లౌకిక విధానం కూడా నిజానికి అది ఆటోమేటిక్గా ఈ రాజ్యాంగంలో రాయబడింది. ఎందుకంటే చాలా రోజులు బ్రిటిష్ పరిపాలన జరిగింది. 1858 నుంచి 1947 వరకు బ్రిటిష్ వాళ్ళ యొక్క చట్టాలు, బ్రిటిష్ వాళ్ళ యొక్క సిద్ధాంతాలు నిజానికి ఇక్కడ చాలా అమలు చేయబడినవి. స్వదేశీ సంస్థానాల్లో కూడా, స్వదేశ రాజ్యాలలో కూడా మెల్లమెల్లగా వాళ్ళ యొక్క మన సూత్రాలను కొంచెం అమలు చేయడం జరిగింది. ఇదివరకే చెప్పడం అదే మత సంస్థల్లో కూడా కొంచెము సహకరించడం జరిగింది. మన ఒక 80% వరకు మన దేశంలో మన సంస్థానాలతో, నిజాం సంస్థానాలతో 80% వరకు ముస్లిం యొక్క సిద్ధాంతాలు ఉన్నా కూడా ఇక్కడ ఉన్న ప్రజలకి కూడా కొంతవరకు శిక్షణ ఇవ్వడం జరిగింది. కానీ వేరే దేశాలలో అంటే బ్రిటిష్ వాళ్ళ డైరెక్ట్గా పరిపాలించిన ప్రాంతాల్లో మాత్రము జస్ట్ బ్రిటన్లో, అమెరికాలో ఏ విధంగా మత సంస్థలు ఉంటాయో, మత ప్రోత్సాహం ఉంటాయో, లౌకిక విధానాలు ఉంటాయో, ఆ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ప్రాంతాల్లో మాత్రం ఫ్రీ మన బ్రిటిష్ వాళ్ళు పంపే క్రిస్టియన్ మిషనరీసే కాకుండా వేరే వాళ్ళు వేరే మన సామ్రాజ్య దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఫ్రీడమ్ ఉంది. అదేవిధంగా మన దేశంలో కూడా రిలీజియస్ ఫ్రీడమ్, మన హిందూ మతం కానీ, క్రిస్టియన్ మతం కానీ, ఇస్లాం మతం కానీ అవలంబించటకు సంబంధిత దేవాలయాలు కట్టుకోవడానికి కొరకు, తర్వాత ప్రచారం కొరకు, అటువంటి మతం ప్రచారం కొరకు మన అవకాశాలు, స్వేచ్ఛలు వాడు బ్రిటిష్ కాలం ఉంది. అదే దానికి పెద్ద పోరాటాలు జరగడం జరుగుతుంది. అదొక బెనిఫిట్ అనేది. మన బ్రిటిష్ వాళ్ళు మనకు వచ్చి మరి పరిపాలన చేసినప్పుడు అదొక పరిపాలన చేయడం వలన వచ్చిన ఫలితం అన్నది. ఓకే, సో అదే మన రాజ్యాంగంలో చేర్చబడింది. అదొక బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఉండడం వల్ల మన భారతీయులకు జరిగిన లాభం అని చెప్పచ్చు. ఇక మన రాజ్యాంగంలో ఏంది అన్నిటికన్నా ముఖ్యమైనది మన రాజ్యాంగ పీఠిక. రాజ్యాంగ పీఠిక దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, దేన్ని సూచిస్తుంది? మన భారత రాజ్యాంగంలో ఉన్న ముఖ్యమైన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాల యొక్క సారం, శీర్షిక, పీఠిక అంటే ప్రియంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ప్రియంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాన్ని మొత్తము భారత రాజ్యాంగంలో ఉన్న అన్ని రంగాల్లో ఏ విధంగా ఉంటే సిద్ధాంతాలు ఏంటి, అవేంటి, మన ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆ రంగంలో వ్యవహారాలు జరగబడతాయి, ప్రోగ్రామ్స్ రూపొందించబడతాయి, ఆ రంగాన్ని కట్టుబడి ఉంటాయి. అది ప్రెసిడెంట్ నుంచి చివరికి పౌరుని వరకు, ప్రెసిడెంట్ నుంచి చిన్న ఆఫీసర్ వరకు, పెద్ద ఆఫీసర్ వరకు ఆ ప్రియంబుల్లో ఉన్న మన ప్రియంబుల్లో రాయబడిన మన ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయబడతాయి. సో ఇట్ ఈస్ ట్రూ రిప్రజెంటేటివ్ ఆఫ్ preamble is a true representative of the constitution, constitutional principles, constitutional theories, constitutional policies, whatever it is. So అందువల్ల మన రాజ్యాంగంలో ఏమని చెప్పబడింది? ఫస్ట్ let me spell out English. We the people of మన preamble ఏం చెప్తుందంటే, we the people of India having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic. Sovereign, socialist, secular, democratic republic.
ఇందులో మన దేశాన్ని ఈ క్యారెక్టర్స్ కలిగిన రాజ్యంగా సామ్రాజ్య మన స్వతంత్ర దేశంగా అంటే సావరీన్ అంటే స్వతంత్ర సార్వభౌమ దేశం స్వతంత్ర ఇతర రాజ్యాల కింద ఉండేది కాదు. అదేవిధంగా సమసమాజ సిద్ధాంతాన్ని అనుసరించే రాజ్యం. దానికి మనం ఇప్పుడు చదువుకునే విషయము, ఇప్పుడు చర్చించే విషయం సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్, సెక్యులర్ రిపబ్లిక్ అంటే దాని అర్థం ఏంది? ఏ సెక్యులర్ మళ్ళీ అక్కడ రిపబ్లికన్ అయినప్పుడు ఎన్నిక ఉంటుంది. అయితే ఒక మతానికి సంబంధించిన వ్యక్తిని ఎన్నుకోవడం ఉండదు. ఇక్కడ సెక్యులర్ రిపబ్లిక్ అనే ఎన్నిక విధానము రిపబ్లిక్ అంటే ఉంటుంది. అయితే ఇక్కడ సెక్యులర్ అని రాసింది కాబట్టి సెక్యులర్ అంశం చాలా ముఖ్యమైన విషయం కాబట్టి దానికి సెక్యులర్ పద్ధతిలోనే ఒక మతస్థుని ఏ మతస్థునో ఎన్నుకోవడం అనేది జరగదన్నట్టు. సో ఇది మన భారతదేశ. అదేవిధంగా మన అవర్ కాన్స్టిట్యూషన్ గివ్స్ in the fundamental rights religious freedom to adopt, to అవలంబించడం, ఏ మతాన్ని అవలంబించడం, ఏ మతం యొక్క ఇన్స్టిట్యూషన్ అయినా కట్టుకోవచ్చు, ఏ మతం యొక్క ప్రచారాన్ని చేసుకోవడానికి స్వేచ్ఛను ఇస్తుంది. ఆల్ దిస్ ఈజ్ రిటన్ ఇన్ అవర్ ప్రియంబుల్. అయితే ఇది మనం తెలుగులో చేస్తామంటే చెప్తే చూస్తే ఎట్లా ఉంటుంది అంటే, భారతదేశ ప్రజలమైన మేము భారతదేశమును సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు మరియు అందరి పౌరులు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావనను అన్నిటికన్నా ముఖ్యము భావ విశ్వాసం అంటే ధర్మం, విశ్వాసం అంటే నమ్మకం. ఏ మతంలో నమ్ముతామో ఆ నమ్మకాన్ని, తర్వాత ధర్మం ఉంటే రిలీజన్, తర్వాత ఏ దేవుణ్ణైనా ఆరాధించుటకు, తర్వాత ఏ మతానికి సంబంధించిన కట్టడాలను దేవాలయాలను నిర్మించుటకును స్వేచ్ఛనిచ్చింది అని మన ప్రియంబుల్ చెబుతుంది. ఈ విధంగా ప్రియంబుల్లో చెప్పినప్పుడు దానికి మనం సెక్యులర్ స్టేట్ అనవచ్చు. నిజానికి మన ప్రియంబుల్లో మొట్టమొదట ఈ సెక్యులరిజం అనేది చేర్చబడలేదు. మళ్ళా మనము భారత రాజ్యాంగంలో సవరణ 42nd అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ యాక్చువల్లీ మన సెక్యులర్ అనేది పదం చేర్చబడింది. సో అవర్ స్టేట్ ఈజ్ a secular state having a secular government, which will have secular governments, which will promote right, make secular policies at the state level, at the central level, at the local level. జాతీయ స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో, తర్వాత పంచాయతీ, తర్వాత జిల్లా పరిషత్ స్థాయిలో కూడా ఈ సెక్యులర్ విధానాలు ఉంటాయి అని మన ప్రియంబుల్లో మనకి ఏదైతే ఎసెన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ట్రూ రిప్రజెంటేటివ్ సైద్ధాంతిక ప్రతినిధి అన్నట్టు ప్రియంబుల్లో ఇట్లా రాయబడింది. అదేవిధంగా తదనుగుణంగా మరి సిద్ధాంతం లోపల ఈ సెక్యులర్ సిద్ధాంతానికి ప్రియంబుల్ని అనుసరించి దానికి అనేక రాజ్యాంగంలోని అనేక చాప్టర్స్లో, విభాగాల్లో, ఆర్టికల్స్లో ఈ సెక్యులర్ విధానాలు, సెక్యులర్ సిద్ధాంతం ఏ విధంగా అమలు చేయబడిందని కనుక చూస్తే, నిజానికి ఆ విధంగా చూస్తే కూడా అనేక సందర్భాల్లో రాజ్యాంగంలో ఉన్న అనేక స్థాయిల్లో సందర్భాల్లో నిజానికి సెక్యులర్ విధానము నిజానికి ఇప్పుడే చెప్పినట్టు మన ఎన్నుకున్నప్పుడు ఆ ఎన్నికలు కూడా ఒక మతస్థుని ఎన్నుకోవాలని ఎక్కడ రాసుకోలేదు.
హిందువులు మెజారిటీలో ఉన్నారు కాబట్టి హిందూ మతస్థానికి సంబంధించిన వారిని మన ప్రెసిడెంట్ ఎన్నుకోమని అని ఏం లేదు. తర్వాత ఎన్నికలు జరిగినప్పుడు నిజానికి క్యాండిడేట్స్ నామినేషన్ వేసినప్పుడు అతను కండిషన్స్లో, షరతులో, అర్హతలలో ఏజ్, తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత ఇంకా ఆ ప్రాంతానికి సంబంధించిన రకరకాల కండిషన్స్, అర్హతలు ఉన్నాయి. కానీ మత సంబంధిత అర్హతలు లేవు ఎక్కడ, ఏ స్థాయిలో కూడా. కొన్నిసార్లు మన ఈ యొక్క సిద్ధాంతాన్ని పాటించడం కొంచెం నిరాకరించడం జరిగింది, దూరం పెట్టడం జరిగింది. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే పూర్తిగా వెనుకబడిన వాళ్ళైతే ఎస్సీలకి డిస్క్రిమినేట్ చేసి వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వబడింది. తర్వాత మైనారిటీ రిలీజియన్ వాళ్ళకి సంబంధించిన ప్రజలకి కొన్ని మినహాయింపులు ఇవ్వడం జరిగింది. కానీ దాని అర్థం హిందూ మతాన్ని ధిక్కరించి, హిందూ మతాన్ని మార్జినలైజ్ చేసి మన ముస్లిం మతానికి ఫేవర్ చేసినట్టు కాదు. అది ప్రాథమిక హక్కులనే రాయబడింది. ఏం రాయబడింది? ప్రాథమిక హక్కులలో కొన్నిటికి వ్యతిరేకంగా కొన్ని చట్టాలు, కొన్ని విధానాలు రూపొందించినప్పుడు దాని అర్థం ఆ ప్రాథమిక విధానాలకి రాజ్యాంగ వ్యతిరేకంగా, ప్రభుత్వం వ్యతిరేకం కాదు. కానీ కొన్ని స్పెషల్ సమస్యలలో ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసి, మైనారిటీ వాళ్ళ సంక్షేమాన్ని చూసి, ఆర్థిక విషయాలు అయితే ఆర్థిక విషయాలు పేదరికంలో ఉన్న సమస్యలు కొన్ని దాన్ని ఏమిటి పాజిటివ్ డిస్క్రిమినేషన్, నిరర్ధక వివక్షత మరియు సంవర్ధక వివక్షత. నిరర్ధక వివక్షత అంటే నెగటివ్ డిస్క్రిమినేషన్, అంటే మన పక్షపాతం. పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటే సంవర్ధక, నిర్మాణాత్మకంగా, బాగు కోసం, ఒకరి బాగు కోసం, ఇంకొకరి బాగు, ఇంకొక వాళ్ళను మన నిజానికి వ్యతిరేకించకుండా, ఇంకొకరి యొక్క క్షేమం చూసుకుంటూనే ఇంకొకరి వెనుకబడ్డ వాళ్ళకి, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ వాళ్ళకి నిజానికి కొన్ని హక్కులు కల్పించడాన్ని నిజానికి చెప్పబడింది. అంతే దాని అర్థం ఏంటంటే మత స్వేచ్ఛను కాదు. తర్వాత ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి మత ఆధారిత పాలసీలు రూపొందించకుండా అల్పసంఖ్యలో ఉన్న మతస్థులను ఏ విధంగా వాళ్ళ సంక్షేమం కోరాలా అనే విధంగా కూడా నిజానికి పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనేది మన ప్రభుత్వ, మన రాజ్యాంగం సూచించింది. ఫర్ ఎగ్జాంపుల్ అల్పసంఖ్యాకులు సామాన్యంగా వాళ్ళ యొక్క మతం, మన అధిక సంఖ్యాకులు, మన అధిక జనాభా ఉన్న మతస్థులకు సామాన్యంగా ఫ్రీడమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మైనారిటీలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అందులో ఉన్న పేదరికానికి ప్రత్యేకంగా ఆ మతస్థులకు కొన్ని సౌకర్యాలు కలిగించారు. అందుకొరకు ఫర్ ఎగ్జాంపుల్ సామాన్యంగా ఏం జరుగుతుంది అంటే పరిపాలనలో ఆఫీసర్స్ కానీ, అధికారులు కానీ, సెక్రటరీ కానీ సామాన్యంగా హిందూ మతానికి సంబంధించిన సామాన్యంగా వాళ్ళు హిందూ మతస్థుల అనుకూలంగా చట్టాలు చేయడానికి అవకాశం, విధానాలను రూపొందించడానికి అవకాశం. కాబట్టి అలా జరగకుండా ఏం చేయాలంటే అల్పసంఖ్యాక మన మతస్థులకి కొన్ని రిజర్వేషన్స్, వాళ్ళకు నష్టం జరగకుండా కొన్ని రిజర్వేషన్స్ పెట్టడానికి, వాళ్ళకు కొన్ని ఆర్థిక సహాయం, స్పెషల్ ప్రత్యేక ఆర్థిక సహాయం, తర్వాత వాళ్ళ మతాన్ని ప్రోత్సహించినట్టు కాదు కానీ వాళ్ళ మతంలో ఉన్న వారికి కొన్ని సౌకర్యాలు కలిగించడము, వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులని నిజానికి చేయడానికి నిజానికి కొన్ని అల్పసంఖ్యాక మతాలకు సంబంధించిన కమిషన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మైనారిటీ కమిషన్ అనేది ఏర్పాటు చేయబడింది. నిజానికి అది నేను మా స్టూడెంట్కి ఒక పిహెచ్డి కూడా చేయించాను. అందులో ముఖ్యంగా అదేవిధంగా ఒక
స్పెషల్ కమిటీని కూడా ఏర్పడి కొన్ని సంవత్సరాల కింద, దశాబ్దాల కింద సచార్ కమిటీ అనేది అల్పసంఖ్యాక వర్గాలకి, ముస్లింల కొరకు, ఇతరుల కొరకు, దాని వాళ్ళ సంఖ్యల కొరకు కొన్ని సలహాలు సూచించడానికి మన ఆ కమిటీని ఏర్పాటు చేయండి. ఈ విధంగా నిజానికి భారత రాజ్యాంగం ప్రకారము భారత ప్రభుత్వాలు, భారతదేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు, భారతదేశంలోని స్థానిక ప్రభుత్వాలు మన లౌకిక విధానాలని అమలు చేస్తూ, లౌకిక విధానాన్ని అనుసరిస్తూ దాన్ని మనం చెప్పొచ్చు. మన దేశము లౌకిక రాజ్యము, లౌకిక సెక్యులర్ స్టేట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంత